చందుర్తి మండల కేంద్రంలో కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడికి సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఎన్ఆర్ఐ మోతేబాబు గ్రామంలోని అతిపెద్ద విగ్రహాన్ని నెలకొల్పి కుంకుమ పూజ చేశారు. మోతే సృజన్ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, మాజీ ఎంపీపీ చిలక పెంటయ్య, నాయకులు పులి సత్యంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. विघ्नराजोगणाधिपां धूमकेतोगणार्दक्षं फालचन्द्रोगजाननां वक्रतुण्डां शोभयेशुं विघ्ननसस्य न जायते ఒకసారి పబ్బతకుని శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్ రెండింటిలో గౌరవ కొడుకు అంటే ఇది రూపాయి బిల్లు ఉండాలి. లక్ష్మీనారాయణాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గృహదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః, ఉపవిష్టేభ్యో దేవతాభ్యో నమః, శ్రీ సీతారామ దేవతాభ్యో నమః. మొత్తం కుడి చేతులు తీసుకొని రెండు కళ్ళ కట్టుకొని అదే కొడుకులు శ్రీ సిద్ధి ఆజమ్యహం కళ్ళకు నీళ్ళు రాసుకొని ఆజమ్యహం కేశవాయ స్వహం, నారాయణాయ స్వహం, మాధవాయ పట్టుకోసండి. బాబాలో వరదలేడు. ఈరోజు తిరుపతి మండల కేంద్రంలో పోచమ్మ దేవాలయం ఆవరణంలోని కింగ్స్ అంటే కారా లైట్ రాదు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో పోషమ్మ వీధిలో ఈరోజు కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేసిన మన మోతే శిశువులకు, ఎందుకంటే వారి కుటుంబము కూడా వేళ మంచిగా ఉండాలని, అదేవిధంగా ఇక్కడ కుంకుమ పూజలు కావచ్చు, ఇంకా ఈ 9 రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ చందుర్తి మండల కేంద్రంలో పోచమ్మ వీధిలో కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాప జరిగినది. విగ్రహ ప్రతిష్టాపలో పాల్గొన్నటువంటి మోతేరాములు మరి మోతేబాబు మొత్తం యూత్ అందరు కలిసి గ్రామ పెద్దల అందరు కలిసి ఇది ఒక మంచి విగ్రహ ప్రతిష్టాపన చేసిర్రు. మరి ఈ కార్యక్రమానికి నవరాత్రుల సందర్భంగా అన్నదానం చేసిన మోతే శిశువులకు గ్రామం తరఫున మా మిత్రుల బృందం తరఫున ఉత్సవాల సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో పోచమ్మ వీధిలో కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో మరి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 9 రోజులు భక్తి శ్రద్ధలతో యూత్ సభ్యులు అలాగే మహిళా సోదరులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. ఈ రోజున మరి మోతే సృజన్ గారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో గ్రామంలో నుండి పెద్దలు అలాగే యూత్ సభ్యులు మరియు ఈ మండప నిర్మాణానికి ఎన్ఆర్ఐ మోతేబాబు కూడా పెద్ద ఎత్తున సహకరించడం జరిగింది. మరి ఇట్లాంటి ఉత్సవాలలో గ్రామంలో నుండి మహిళా సోదరిమణులు ఇటు కుంకుమ పూజలు కావచ్చు భక్తి శ్రద్ధలతో 9 రోజులు పూజలు నిర్వహిస్తూ మరి గణపతికి ఎన్నో రకాల భక్తి చెల్లించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా ఆ మహాగణపతికి ప్రత్యేకమైనటువంటి పూజలు మేమందరం కూడా చేయడం జరిగింది. ఆ మహాగణపతి గ్రామంలో నుండి ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో సకల సౌభాగ్యాలతో వర్ధిల్లే విధంగా ఆరోగ్యంతో వర్ధిల్లే విధంగా దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మరి గ్రామ ప్రజలందరికీ కూడా వినాయక చవితి నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తారు.